సోరకాయతో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ 6 గంటలకల్లా పూజ అయిపోయింది. 6 to 8 కొంచెంసేపు పడుకొని లేచి టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిచెన్లోకి వెళ్తున్నా. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రోజు ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పొంగల్, చపాతీలు ఇవేనా అనిపిస్తుంది. కొంచెం వెరైటీగా ఏదైనా డిఫరెంట్గా చేద్దామనిపించింది. అందుకే ఒక సొరకాయ ముక్క తీసుకొని దాన్ని పీల్ తీసిన, నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఒక గ్రేటర్ తీసుకొని బేసన్లో పెట్టుకొని సొరకాయను తురుముకోవాలి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి. తురిమిన తర్వాత సొరకాయ ఇట్లా వస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్న సొరకాయ ముక్క మొత్తము తురిమేసుకోవాలి. చూడండి, దాదాపుగా అంతా అయిపోయింది. కొంచెం చిన్న ముక్క మిగిలింది, అది కూడా తురిమేస్తున్నా. అంతా అయిపోయింది, తురిమేసిన. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, 8 పచ్చిమిరపకాయలు, 5-6 రెబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ సొరకాయ తురుములో వేసేసుకోవాలి. ఒక గుప్పెడు ధనియాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని సొరకాయ తురుములు వేసుకోవాలి. ఒక బౌల్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ కలుపుకోవాలి. కలిసేట్టుగా గట్టిగా మెదుపుకుంటూ కలుపుకుంటే సొరకాయలోంచి, ఉల్లిపాయ ముక్కల్లోంచి వాటర్ వస్తాయి బయటికి. అంతా మంచిగా కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఒక గుప్పెడు ఎల్లిపాయలు తీసుకొని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని, ఈ విధంగా వేస్తే సొరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. దంచిన గార్లిక్ను సొరకాయ తురుములో వేసుకొని నువ్వులు, ఎల్లిపాయ ముద్ద కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి. కబోర్డ్లోంచి ఆయిల్, వరిపిండి చేస్తున్నా. ఆయిల్ పక్కన పెట్టి వరిపిండి తీసుకొని మనము కలిపి పెట్టుకున్న సొరకాయ తురుము మిశ్రమంలోంచి సగం తీసి పక్కకు పెడుతున్నా. మిగిలిన సొరకాయ మిశ్రమంలో ఒక బౌలు బియ్యపిండి పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత పిండిని ముద్దకొస్తుందేమో చూసుకోవాలి. చూడండి, ముద్దకొస్తుంది. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని సరిపడా నూనె పోసుకోవాలి. ఇక్కడ నేను సఫోలా గోల్డ్ ఆయిల్ వాడుతున్నా. ఆయిల్ క్యాన్ను మూత పెట్టి ఎక్కడ తీసినామో అదే ప్లేస్లో తిరిగి పెట్టేస్తున్నా. నూనె కాగింది. అరచేతికి కొద్దిగా తడి రాసుకొని కలిపి పెట్టిన సొరకాయ బియ్యపిండి ముద్దలోంచి చిన్న ముద్ద తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఒత్తుకొని కాగుతున్న నూనెలో ఎన్నిబడితే 1 by 1 వడల్లాగా వేసుకోవాలి. రాలో నుంచి ఒక జల్లిగంటే ఒక స్ట్రైనర్ తీసుకొని కడాయిలో పెట్టుకొని వడలను ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు జల్లిగంటతో టర్న్ చేసుకోవాలి. వడలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిన తర్వాత తీసి ఒక స్ట్రైనర్లో వేసుకుంటే దానికి ఏమైనా నూనె ఉన్నా కూడా ఓడిసిపోతుంది. వీటికి ఎక్కువ నూనె ఏం పట్టదు. చూడండి, ఎట్లా మంచిగా కనిపిస్తున్నాయి కదా, మంచి కలర్ వచ్చినాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు అదే పిండిని పొడుగ్గా కడ్డీల్లాగా వేసుకుందాము. ఒకే పిండితో ఎన్ని రకాలైన, ఎన్ని షేప్స్ అయినా వేసుకోవచ్చు. కడాయిలో ఎన్ని పడితే అన్ని కడ్డీలు వేసేస్తున్నా. స్ట్రైనర్లోంచి వడలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం వేసే షేప్స్ చూసి కూడా ఇష్టం లేని వాళ్ళు, తినని వాళ్ళు కూడా తింటారు. మిగతా పిండిని చిన్న బౌల్స్ లాగా వేస్తున్నా. ఒకే పిండిలో 3 రకాలు చేసిన చూడండి. ఇవి బ్రేక్ఫాస్ట్కు సరిపోతాయి మాకు. 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఇవి కూడా చూడండి, వేగిపోయినాయి. తీసేస్తున్నా. తీసి స్ట్రైనర్లో వేసుకుంటే నూనె అంతా వడిచిపోతుంది. సౌండ్ వినండి, మంచి క్రిస్పీగా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ వేసేద్దాము. ఈ బాల్స్తో మంచూరియా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా 2 వైపులా వేగిపోయినాయి. తీసేసి ఒక స్ట్రైనర్లో వేస్తున్నా. చూడండి, అన్నీ అయిపోయినాయి, వేగిపోయినాయి. తీసి ఇంకా స్ట్రైనర్లో పెట్టుకుంటే నూనె ఏమైనా ఉన్నా వడిచిపోతుంది. కాగుతున్న నూనెలో
మధ్యకు తీసి ఉప్పు రాసిన 5-6 పచ్చిమిరపకాయలు, 4-5 రెబ్బల కరివేపాకు వేసి 2 వైపులా వేగిన తర్వాత తీసి స్ట్రైనర్లో వేసుకొని నూనె అంతా వడిచిపోయేట్టు పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఓవరాల్గా ఇన్ని అయినాయి. నువ్వులు, స్వీట్ కార్న్, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా మంచిగా కనిపిస్తుంది క్లియర్గా. వీటిని టమాటా కెచప్తో కానీ పెరుగు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నాకు టమాటా కెచప్ చాలా ఇష్టం కాబట్టి కెచప్తో తింటున్నా. వీటిలలో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అస్సలు కారం ఉండదు. కరివేపాకు తింటే కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆనియన్స్ స్లైసెస్ నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ఆపాలనిపిస్తలేదు, మొత్తం అన్నీ తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. మనకు సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయను ఎక్కువ తీసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉండదు. మీకు విరిచి చూపిస్తున్నది చూడండి. పైన అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. తింటుంటే కరకర సౌండ్ కూడా వస్తుంది చూడండి, వినండి. ఇప్పుడు సొరకాయ బాల్స్ తిని చూపిస్తా. చూడండి మధ్యలోకి విరిస్తే సొరకాయ తురుము, ఉల్లిగడ్డలు, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. తింటున్న బాల్ కూడా అసలు అల్టిమేట్, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్తో. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.